హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ రావుగారు అమ్మాయి రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మరి విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి లక్ష్మి, అంబికమ్మ ఈ పెళ్ళి వద్దన్నారు, కానీ ఇప్పుడు ఈ పెళ్ళి చాలా ముఖ్యం అని అంటుంది. ఎందుకా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. మా కోసం అలా అంటుంది. నువ్వు ఎందుకు ఈ పెళ్ళి గురించి ఎంత ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అయితే ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తారు, కానీ అంబికమ్మకి పెళ్లి కొడుకు నచ్చితే చాలు అని అనుకున్నారు అని అంటుంది. అయితే విహారీ లక్ష్మితో, కరణ్ సింగ్ మంచోడు కాదా అని అంటున్నావా అని అడుగుతాడు. అలా కాదు, పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా, కానీ కనీసం అలా చూడకుండా పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం ఏమవుతుందో అన్నదానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని అంటుంది. ఆ మాటకు విహారీ చాలా బాధపడతాడు. మనది పొరపాటున కాదు లక్ష్మి, దేవుడు నీకు నాకు ముడివేశాడు కాబట్టి అలా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో జరగదు, నువ్వు ఎక్కువ ఆలోచించుకొని అంటాడు. ఆలోచించకుండా ఎలా ఉంటాను విహారీ గారు, ఇది నా కుటుంబమే, ఇక్కడున్న వాళ్ళు అంతా నా వాళ్ళే అంటుంది. చూసావా లక్ష్మి, నీ లోపల ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నా వాళ్ళని నీ వాళ్ళు అంటున్నావు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ బయటికి వచ్చేసింది. నువ్వు ఇంకేం మాట్లాడుకు, నాకు అంతా అర్థమైపోయింది అని అంటాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళడంతో లక్ష్మి బెడ్ మీద పడిపోతుంది. విహారీ కూడా లక్ష్మి మీద పడిపోతాడు. తర్వాత లక్ష్మి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఆదికేశవ్కి కనకం కాపురం బెంగ పెట్టుకొని సర్పంచ్ కొడుక్కి కాల్ చేసి విహారీ గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. దాంతో ఆయన, విహారీ సంవత్సరం వరకు ఇక్కడే ఉండేవాడు కానీ ఇప్పుడు లేడు అని హైదరాబాదులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారిని అడిగితే మీ అల్లుడు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అని అంటాడు. అయితే ఆదికేశవ్ బెంగ పెట్టుకుంటాడు. ఇండియాకు వచ్చేస్తే ఆ విషయం నాకు చెప్పడం లేదేంటి అని అనుకుంటాడు. అయితే లక్ష్మి నిద్రపోతూ ఉంటే బాంబు పేలిన విషయం కలలో కనిపించి ఉలిక్కిపడి లేస్తుంది. అయితే బాంబు పెట్టింది ఎవరో అని ఆలోచిస్తుంది. అంబికమ్మ పెళ్లి జరుగుతుంటే సుభాష్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, సుభాష్ కూడా చేయొచ్చని అనుకుని వెంటనే సంధ్యకి కాల్ చేస్తుంది. బాంబు విషయం గురించి చెప్తుంది. తనకు సుభాష్ మీద అనుమానం ఉందని చెప్తుంది. సుభాష్ డీటెయిల్స్ ఇస్తుంది. సుభాష్ అంబిక మాట్లాడుకుంటారు. ఇంకా 2 రోజులు జాగ్రత్త పడితే మన పెళ్ళి అయిపోతుందని అనుకుంటారు. లక్ష్మి విహారీ ఎలాంటి డౌట్ రాకుండా చూసుకోవాలని అనుకుంటారు. పద్మాక్షితో సహస్ర IVF డాక్టర్ మాట్లాడమని చెప్తుంది. పద్మాక్షి వెంటనే డాక్టర్కి కాల్ చేస్తుంది. లక్ష్మితో ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అంటుంది. సరోగసి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదని అంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, కంగారు పడొద్దని, ఇంకా 4-5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని అంటుంది. అయితే ఇక సహస్ర తల్లికి విహారీ ఫోన్ గురించి చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో సహస్ర సెల్ పాయింట్కి వెళ్ళి డేటా గురించి అడుగుతుంది. ఫోన్ రిపేర్ అవ్వగానే ముందు నాకు చెప్పమని అని చెప్పి డబ్బులు ఇస్తుంది. లక్ష్మికి సంధ్య కాల్ చేసి సుభాష్ 3 రోజుల నుంచి కనిపించడం లేదని, ఎక్కడికో వెళ్ళాడో ఎవరు చెప్పడం లేదని అంటుంది. అయితే సుభాష్ ఇదంతా చేస్తున్నాడని అనుకోవచ్చని CCTV ఫుటేజ్ చూసి చెప్పేస్తానని సంధ్య అంటుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ప్లీజ్ సపోర్ట్